మాత్రం ఒక విషయం ఇక్కడ ఆడియో సిస్టమ్ గురించి మాత్రం ప్రత్యేకంగా నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక 5-6 పాటలు విన్నాను. కానీ ప్రతి పాటకి నాకు అనిపిస్తున్న స్పష్టత, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆడియో, ఐ థింక్ ఫుల్ క్రెడిట్. అసలు ఎంత బాగా ఉందంటే ఇక్కడ పాడుతున్న వాళ్ళకి ఎఫర్ట్ అక్కర్లేదు, వింటున్న వాళ్ళకి బాధ అక్కర్లేదు చెవులకి. లేకపోతే నాయిస్ ఎక్కువైపోతే, అది నేను ఎప్పుడు చెప్తున్నాను, కొంచెం కన్సర్న్ ఎక్కువ అంటే లౌడ్నెస్ వస్తే అది పాట అందం పోతుంది, వాయిస్ ఏదో డెసిబుల్ లెవెల్స్ కాదు మనకు కావాల్సింది కదా, క్లారిటీ కావాలి, పంచ్ కావాలి. ఎవరైనా ఇక్కడ చిన్నగా మాట్లాడుతున్నాం, ఇప్పుడు కొన్ని భావాలు ఉంటాయి. నిన్న జేసీతో అంటున్నాను ఇందాక, నిన్న ఒక పాట నిన్ను తలచి మైమరిచి అని ఎంత చాలా ఫీల్ అవుతూ పాడాడు అతను. అది కనుక ఈ సిస్టంలో వింటే ఆ చిన్న చిన్న అంటే ఆ పాటలో త్రో ఎక్కువ చేయలేము. ఆ పాట అలాంటిది. సో చాలా సటిల్గా ఎక్స్ప్రెషన్స్ వస్తే అవి కూడా క్యాప్చర్ చేయగలిగితే ఆడియో సిస్టము, అసలు ఒక పాటకి ఒక అందం వస్తుంది. ఇందాక నుంచి నేను ఫీల్ అవుతున్న అది, నేను కలగంటి ఫస్ట్ పాట ఇక్కడ పాడాను, అది చాలా ఈజీగా అనిపించింది నాకు. ఆ తర్వాత పాట తెలుసా మనసా ఈఎంఐ తోటి హమ్మింగ్, మలేష్ గారు ఆయన పాటలు ఆ గమ్మకాలు వింటుంటే ఆయనకి ప్రత్యేకంగా వెళ్ళి చెప్పొచ్చాను, అసలు మీరు ఒరిజినల్లో లేని గమ్మకాలు చక్కగా స్వతంత్రంగా వేసుకుని ఉంటే కూడా అవి కూడా వినపడుతున్నాయండి ఇక్కడ, ఆల్ క్రెడిట్ టు దిస్ అని చెప్పి. సో చాలా బాగుంది. ఇలాంటి సిస్టంలో పాడుకోవడం, వినడం అంటే చాలా హాయిగా ఉంటుంది, శ్రమ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.